ఎదురుగా ఊరేగింపు, పక్కన కొండ తగలబెట్టడం. ఇది రాముల వారి ఊరేగింపు జరిగితేమి జరగకపోతేమి ఆ ఫోటో, అది కూడా ఫోటో ఊరేగింపు. ఇక్కడేమో కొండ తగలబడిపోతుంది, మొత్తం అడవులు చెట్లన్నీ నాశనం అయిపోతున్నాయి. ఈడేమో డమ్మీగా శ్రీరామనవమి జరుపుకుంటున్నారు. ఈ డమ్మీ ఊరేగింపు జరిగినా జరగకపోయినా ఎటువంటి మునిగిపోయింది ఏం లేదు. కానీ ఈ ప్రభుత్వం ఎవరిది రావణ బ్రహ్మది. ఆ రావణ బ్రహ్మనే మొత్తం అడవులన్నీ నాశనం చేయడం జరుగుతుంది. ఆ రావణ బ్రహ్మ చేతుల మీదుగా ఈ ఏదైతే పూజా కార్యక్రమాలు, ఏవైతే డమ్మీ పూజా కార్యక్రమాలు కావచ్చు, ఈ పండగలు అవన్నీ మొత్తం డమ్మీ పండగలు అన్నీ ఈ సందర్భంగా తెలుసుకోగలరు. ఈ మొత్తం ఊరూరికి రోడ్లు వేయడం, ఇది రోడ్లు వేయడం మంచిదా కదా అనేది పక్కన పెడితే, ఈ మొత్తం ఊరూరును మాత్రం ఒక కొటాలకు నిప్పిపెట్టి ఈ కాంక్రీట్ దెబ్బలుగా మార్చడం అనేది వాస్తవము. రెండవది, ఫారెస్ట్ ల్యాండ్ను మొత్తం అంతమొందించడం, దాంట్లో భాగం ఈ అడవుల దహనకాండ. అది స్వాతంత్రం ఎప్పుడైతే వచ్చిందన్నారో అప్పటి నుంచి ఈ అడవులను తగలబెట్టడం అనేది జరుగుతుంది. ఈ తర్వాత ఈ ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో అది దేశ సేవ అని చెప్పి జవాన్లను తీసుకొని పచ్చి బానిసలుగా మార్చి ఎవరో ముఖం ఎరగని పాకిస్తానీయులను శత్రువులు అని చెప్పేసి, అది ఆఫ్ఘనిస్తాన్లోనూ లేకపోతే అది ఉగ్రవాదుల పేరు చెప్పేది, ఇది తాలిబాన్లు, ISIS ఉగ్రవాదులని. వాళ్ళు అసలు ఉగ్రవాదులు కాదు, ఇండియన్ ఆర్మీనే ఉగ్రవాద సంస్థ అని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోగలరు. ఇండియన్ ఆర్మీ ఉగ్రవాద సంస్థ ఇక్కడ ఉండే స్థానికంగా ఉండే ప్రజలను దాంట్లో భర్తీ చేయించుకొని ఆ తప్పుడు ట్రైనింగ్ ఇచ్చేసి ముఖం ఎరగని వాళ్ళను శత్రువులుగా చూపించి వాళ్ళతోటే మొత్తం తిరిగి వచ్చిన సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బ్రహ్మాండంగా కాంక్రీట్ దెబ్బగా మార్చే యోజనలు ఆ ఆర్మీ జవాన్లు